హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. అనప గింజల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ఫ్రై నోటికి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అనపకాయలు ఈ విధంగా ఉంటాయండి. వీటి లోపల ఈ విధంగా గింజలు ఉంటాయి. ఈ గింజలను సపరేట్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకున్నాను. కుక్కర్లో తీసుకోవడం వల్ల ఈ గింజలు తొందరగా ఉడికిపోతాయి. ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూడండి అనపగింజలు ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఒకటి ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అవ్వాలి. అప్పుడే మనకు కరెక్ట్ ఉడికిపోయినట్టు. పోపు కొరకు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యాక 4-5 పచ్చిమిర్చీలు, 2 మీడియం సైజు ఆనియన్స్ని వీడియోలో చూపిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ముందుగా మనం ఉడికించుకున్న అనపగింజలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ గింజల్లోని వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకొని మరొకసారి కలుపుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, నోటికి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించే అనపగింజల ఫ్రై తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్లుని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.